ఈ 3 నీ ప్రధాన శత్రువులు. 1 ఫియర్, 2 జెలసీ, 3 ఇగో. ఫియర్ అంటే భయం. ఈ భయం నీలోని ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. నిన్ను ఏ పని చేయనివ్వదు. ఒకవేళ నువ్వు ఏదైనా పని మొదలుపెట్టినా, ఏదో జీవితంలో ఏదైనా సాధించేద్దాము అని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం కోసం నువ్వు ముందడుగు వేసినప్పుడు ఆ భయం నిన్ను వెనక్కి లాగుతుంది. నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు అంటుంది. అది నీలోనే ఉంటుంది, అంతర్లీనంగా దాగి ఉంటుంది, నిన్ను నిరంతరం వెనక్కి లాగుతూనే ఉంటుంది. అందుకే నీలో ఉన్న భయంతో నువ్వు యుద్ధాన్ని ప్రకటించు, యుద్ధం చెయ్యి, దాన్ని తరిమి కొట్టు. అప్పుడే నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు. కాబట్టి భయంతో నువ్వు ఫైట్ చెయ్యి. వాళ్ళతో వీళ్ళతో ఫైట్ చేయడం కాదు, నీలో దాగున్న భయంతో ఫైట్ చేయి. అప్పుడే నీ జీవితంలో ఒక గొప్ప మార్పు వస్తుంది. 2 జలసీ అంటే అసూయ. ఈ అసూయ ఇంకా ప్రమాదకరం, చాలా అంటే చాలా ప్రమాదకరం. అసూయ ఉంటే ఎప్పుడు ఏం చేస్తావంటే, ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటావు. నేనెట్లా, నా జీవితం ఎట్లా అని నువ్వు ఎప్పుడు ఆలోచించవు. వాడెందుకు ఇలా ఎదుగుతున్నాడు, ఆమెందుకు ఇలా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంది, వాళ్ళని వెనక్కి లాగడానికి నువ్వు ప్రయత్నిస్తావు. నిరంతరం ఎదురు వ్యక్తి గురించి మాత్రమే ఆలోచిస్తావు. నీ గురించి కానీ, నీ లక్ష్యం గురించి కానీ నువ్వు ఎప్పుడూ ఆలోచించవు. ఎందుకంటే ఇట్స్ బికాజ్ ఆఫ్ జెలసీ. అందుకే జెలసీని నువ్వేం చేయాలి అంటే, దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో, నాలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ క్వాలిటీని నేను తరిమి కొట్టాలి, నేను ఇమ్మీడియట్గా వదిలించుకోవాలి అని నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోవాలి. దానికి నువ్వేం చేయాలి అంటే, నువ్వు అసెస్ చేసుకోవాలి. నేనేం చేస్తున్నాను, నా ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, నేను నా గురించి ఆలోచిస్తున్నానా లేదా, నేను నా లక్ష్యం గురించి ఆలోచిస్తున్నానా లేదా అని నువ్వు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. నీ మీద నువ్వు ఫోకస్ పెట్టాలి. అప్పుడే నువ్వు నీలో ఉన్నటువంటి జలసీని నువ్వు తరిమి కొట్టచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎప్పుడైతే జలసీ వెళ్ళిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తావు, నీ గురించి ఆలోచిస్తావు. నాకు జీవితంలో ఒక లక్ష్యం ఉంది, దానికోసం నేను నిరంతరం పోరాడాలి, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో నీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది కదా. నువ్వు అనుకున్న పనిని నువ్వు సాధించగలుగుతావు కదా, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలుగుతావు కదా. అందుకని నెక్స్ట్ ఈగో అంటే అహం. నేనే అనే ఒక ఫీలింగ్, అంతా నాకే తెలుసు. ఎప్పుడైతే నువ్వు అంతా నాకే తెలుసు అని అనుకుంటావో అప్పుడు నువ్వు ఏమీ నేర్చుకోలేవు. ఈగో అంటే అహం అనేది నిన్ను ఏమీ నేర్చుకోనివ్వదు. జీవితంలో నువ్వు ఏమీ నేర్చుకోకపోతే నువ్వు ఎలా ఎదుగుతావు, ఎలా ఒక పనిని నువ్వు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలుగుతావు. అందుకే ఈ ఈగోని నువ్వేం చేయాలి అంటే అణచివేయాలి, దాన్ని అణచివేయాలి. అది బయటకు వస్తూనే ఉంటుంది, అప్పుడప్పుడు షో ఆఫ్ చేయమని చెప్తుంది. గర్వం ప్రదర్శించమని చెప్తుంది ఈగో. కాబట్టి ఈగోని నువ్వు తొక్కిపెట్టు ఈగోని. మనం మనుషులం, మీరైనా నేనైనా ఎవరైనా సరే, మనకు ఫీలింగ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ వస్తాయి. మనకు భయం వస్తుంది, మనకు జెలసీ వస్తుంది, ఈగో వస్తుంది. కానీ వీటిని మనం ఏం చేయాలి అంటే మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వాటిని స్ట్రీమ్ లైన్లో పెట్టుకోవాలి నిరంతరం. ఇది ఒక రోజుతో అయిపోదు, ఒక క్షణంతో అయిపోయేది కాదు. ఇది ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ వీ హ్యావ్ టు అసెస్ ourselves, రైట్. దీన్నే సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు, దీన్నే ఇంట్రాస్పెక్షన్ అని కూడా అంటారు. ఇంట్రాస్పెక్షన్ అంటే మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, నేనేం చేస్తున్నాను, రైట్ అని మన గురించి మనలో ఉన్న ఆలోచనల గురించి ఆలోచించడం, వాటిని సరైన దారిలో పెట్టుకోవడం అన్నమాట. అందుకే ఈ 3 మీ ప్రధాన శత్రువులు. బయట ఉన్న శత్రువులతో నువ్వు ఏ విధంగా యుద్ధం చేయొచ్చు, వాళ్ళ మూవ్స్ ఏంటో నువ్వు చాలా జాగ్రత్తగా గమనించవచ్చు. కానీ నీలో ఉన్నటువంటి ఈ నెగిటివ్ క్వాలిటీస్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. వీటిని ఎప్పుడు కూడా నేను డామినేట్ చేయనివ్వకూడదు, నువ్వు వాటి కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నువ్వు వాటికి ఎప్పుడు కూడా బానిస అవ్వకూడదు. యూ షుడ్ నెవర్ ఎవర్ గెట్ అడిక్టెడ్ టు దీస్ డేంజరస్ నెగిటివ్ క్వాలిటీస్. అర్థమైంది కదా? థ్యాంక్ యూ.